గుంటూరు జిల్లా పెదకూరపాడు క్రోసూరు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నందు పత్తి రైతులు నిరసన బాట పట్టారు. పత్తి కొనుగోలు లేక రైతులు రోడ్డెక్కారు. పత్తి కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు సిద్ధమని రైతులు అంటున్నారు. మార్కెట్ ఓపెన్ చేయకుండా మేము ఎంతో కొంత గిట్టుకాడు అమ్ముకునేవాళ్ళం. మీరు తెలిసినాక పత్తి కొనాల్సిందే. పత్తి అది బాగోలేదు, కాయ ఉంది, నిమ్మ ఉంది. అసలు మేము మే నెల ఎండలో మేము ట్రాక్టర్లు పెట్టి చేలు దుక్కులు చేసుకొని జూన్లో తొరకల వర్షాలకి మళ్ళీ అడకబెట్టి పొలం దున్ని మేము పత్తి విత్తనాలు వేసి పత్తి బండి ఇచ్చిన తర్వాత సీసీఐ వాళ్ళు వచ్చి మేము 5,500కి పత్తి కొంటామని కేంద్ర గవర్నమెంట్ మా మద్దతు నిర్ణయించింది. వీళ్ళు ఈ క్రాఫ్ అన్నారు. మేము కష్టపడి పొలం పనులు మానుకొని చేసి చేయక రేత్రి పగళ్ళు ఆఫీసుల చుట్టూ ఈ క్రాఫ్ ఎక్కించుకొని మేము వచ్చాము. ఈ క్రాఫ్ ఎక్కించుకొని వచ్చిన తర్వాత పత్తి మీరు కొనాలి. ఏడకు తెచ్చిన తర్వాత 4 రోజులు 5 రోజులు మేము పడిగాపులు కాసిన తర్వాత ఈ పత్తి మాకు నడవదు, మీరు ఇంటికి తీసుకుపోండి అంటే మేమేం చెయ్యాలి? అసలు మీరు సీసీఐ అనే వాళ్ళు మార్కెట్లోకి రాకుండా ఉంటే మేము ఇక్కడ పత్తి తెచ్చేవాళ్ళం కాదు, మీ చుట్టూ మేము తిరిగేవాళ్ళం కాదు, మీరు కొనాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు 5,500 పత్తి కొంటామని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు, మీటింగ్లు పెట్టారు, కలెక్టర్ గారు వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకున్నారు. మీరు పత్తి ఓపెన్ చేశారు సెంటర్లో, ఒక రోజు కొన్నారు, ఇంకా మా వల్ల కాదు పత్తి మీరు ఇంటికి తీసుకోమంటే మేము ఈ యార్డుకు తీసుకొచ్చిన పత్తిని ఏం చేయాలి? మాకు పండిన పంట మా కడుపు పుట్టిన పిల్లలతో సమానం. మాకు పిల్లలకి ఎంత దెబ్బ తగిలితే మేము ఎంత బాధపడతాం, మా పండిన పంట కొనపోతే మేము అంతకంటే ఎక్కువ బాధపడతాం. మీరు ఈ పత్తి కొనేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు. మీరు ఈ 5,500కు మా పత్తిని కొని ఈ పత్తి రైతుల ఆత్మహత్యలను ఆపాలి. పత్తి రైతుల ఆత్మహత్య ఆపాలి. మాకు పత్తి వచ్చేసి తీసినందుకు ఏదైనా కానీ ఎకరానికి కూలీల ఖర్చు 1,500 పడుతుందండి. 1,500 తీసినందుకు ఖర్చు పడంగా యార్డుకు చేరంగా మాకు కింటాకు 300 ఖర్చు పడుతుంది. అంటే ఒక యార్డుకు చేరంగా లేబర్ ఖర్చు కానీ కూలీల ఖర్చు కానీ ఏదైతే 1,800 నుంచి 2,000 లోపు పడుతుంది మా ఖర్చు వచ్చేసి. ఇంకా తర్వాత వచ్చేసి కౌళ్ళు ఎకరానికి 20,000 కౌలు కడుతున్నాం మేము. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎకరానికి మళ్ళీ ఒక 20,000 25,000 ఖర్చు అవుతుంది. ఇవన్నీ బాగా మాకేంది ఎకరానికి మాకు వచ్చేది ఎకరానికి ఒక 12 క్వింటాల నుంచి 15 క్వింటాలు పత్తి పండిద్ది. మీరు మాకు 10 క్వింటాలే కొంటా ఉన్నారు. సరే కానీ ఆ 10 క్వింటాలైనా మీరు కొనండి. ఆ 10 క్వింటాలైనా గవర్నమెంట్ నిర్ణయించిన 5,500కి మీరు పత్తి కొనండి. అది కూడా యార్డుకు తీసుకొచ్చిన తర్వాత మేము కొనం, మీరు ఇంటికి తీసుకోండి అంటే మేము ఏం చేసుకోవాలి? ఆ పత్తి సీసీ అధికారులు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దీంట్లో నిమ్మ శాతం ఎక్కువ ఉంది, కాయ ఉంది అంటున్నారు. అసలు ఈ టైంలో వచ్చే పత్తి అంతా ఏదైనా నిమ్ము శాతం కాయ ఆటోమేటిక్గా ఈ జిల్లా మొత్తం తిరగండి, ఏదైనా ఈ టైంలో వచ్చే పత్తి అంతా నిమ్ము శాతం అంతే ఉండిద్ది, కాయ ఉండిద్ది. మీరు ఆ ఉద్దేశం ఉండాలి. అసలు తెరవకూడదు. యార్డు తెరిచిన తర్వాత మీరు ఎట్టుండా పత్తి కొనాల్సిందే. మీరు కాయ ఉంది, నిమ్ము శాతం ఉందో ఉద్దేశం ఉండేవాళ్ళు మీరు అసలు యార్డు ఓపెన్ చేయకూడదు. మా వల్ల కాదు, కొంట ఇంటికి తీసుకోమంటున్నారు. ఇప్పటికే మేము మే నెల నుంచి కష్టపడి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటిని మేము ఆనబెట్టుకొని కాయ తీసే ఇది చేసేది అది అయ్యే పని మీరే చెప్పండి. అసలు అది అవన్నీ సహజం, సంభవం. అది నేను 13 ఎకరాలు వేసానండి. నేను వచ్చేసి ఒక 25 క్వింటాలు పత్తి తీసుకొచ్చాను. నేను వచ్చి శనివారం తీసుకొచ్చాను. నాకు స్లిప్పులు దొరక్క పాసింగ్ జరగల. నాకు నిన్న పాసింగ్ వచ్చింది. నిన్న పాసింగ్ వచ్చిన బయ్యర్ గారు ఈ పత్తి నడవదు, మా వల్ల కాదు, ఇంటికి తీసుకోమన్నారు. నేను ఇంటికి తీసుకోలేని పరిస్థితి. ఈ పత్తి ఏం చేయాలో మీరే చెప్పండి. రైతులకు అనుకూలంగా ఉండే పని అయితే ఇప్పుడు పత్తి ఎందుకు మేము రైతులు ఎందుకు రోడ్డు మీద ధర్నా చేయాలి? రైతులకు అనుకూలంగా ఉంటే మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చి ఎందుకు? రైతు మా పని మేము చేసుకున్నా. చాలల్లో ఎంతో పని ఉంది. మేము చాలల్లో పని మానుకొని రేతులు పూట పొలాలకు నీళ్లు పెట్టుకుంటా ఆ పురుగులు ఉంటాయో, పాములు ఉంటాయో, తేళ్లు కొడతాయో, పాములు కొడతాయో కష్టపడి మేము ఇంత పత్తి పండిస్తే చివరికి మా పత్తి మా పండదు, మా వల్ల కాదు, ఇంటికి తీసుకోండి. మేమేం చేయాలి?